దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. రాను బాబు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా నేను మీ ముందు సాక్ష్యం చెప్తానంటే అది దేవుని కృపే. నన్నైతే దేవుడు అనేకమైన అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి సురక్షితంగా, క్షేమంగా, సజీవంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నన్ను ఇలా పెట్టాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సేవకులు కూడా మా కుటుంబం విషయంలో ఎంతో భారం కలిగి ప్రోత్సాహపరిచి అన్ని రకాలుగా కూడా మాకు దండగా ఉంటున్నందుకు సేవకులు కూడా మా వందనాలండి. మరి నేను గత 20 days అబౌ అవుతుంది నేను కొంచెం సిక్ అయ్యానంటే అది బయటికి కనిపించినది అనమాట. బాగా విపరీతం. అన్నం తిన్నంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిన్నంటనే వెంటనే మోషన్ అనమాట. చాలా పెద్ద మోషన్ అవటం, వెంటనే నీరసం. చాలా ఇబ్బంది పడ్డాను. దగ్గర 20 days అవుతుంది. మరి దేవుని చిత్తంతో మరి గత 2-3 రోజుల నుంచి తగ్గింది, బాగున్నాను. అలాగే మరి పాప మీకు తెలుసు కదా, హరగోపాల్ గారు వాళ్ళ పాప మొన్న చాలా సీరియస్ చేసిందండి. హాస్పిటల్లో జాయిన్ చేయవలసిన అవసరం వచ్చింది. నేనైతే అప్పుడు అమ్మాయి బాగాలేనప్పుడు నేను లేను. చర్చ్కి బయలుదేరుతున్నప్పుడు సడన్గా విపరీతమైన పెయిన్ అనమాట. తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. కేకలు, అరుపులు వేసి తను కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అయితే చాలా ఇబ్బంది పడ్డది. వెంటనే నాకు ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమో ఇంజెక్షన్స్ చేశారు, పెయిన్ కిల్లరు, గ్యాస్ట్రైటిస్, అన్ని ఇంజెక్షన్ చేసినా అమ్మాయికి తగ్గకపోతే స్కాన్ ప్రిపేర్ చేశారు. స్కాన్ చేసినప్పుడు ఏంటంటే స్కాన్లో 5 ఇచ్చారు. ఏంటి, అంబ్లికల్ హెర్నియా అని, గ్యాస్ట్రైటిస్ అని, అపెండిసెక్టమీ అనేసి, గైనిక్ ప్రాబ్లం, ఇలాగ 5-6 ప్రాబ్లమ్స్ ఇచ్చారు అమ్మాయికి. మరి మేమైతే చాలా భయపడ్డాం. మరి నేను ఫోన్ చేస్తే మరి అయ్యగారికి కొంచెం నేను కాంటాక్ట్లో ఉండనేమో అని చెప్పేసి శౌర్యబాబు ఫోన్ నెంబర్ ఇచ్చాను. అయితే మరి అయ్యగారు ఫోన్ చేశారట. తను డ్యూటీలో ఉన్నప్పుడు తను చూసుకోలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే అయ్యగారు ఫోన్ అవ్వలేదు. అయినా సరే నేను దీపిక గారికి చెప్పాను. దీపిక గారు అమ్మగారేమో మరి సంఘ బిడ్డలందరినీ, ప్రార్థన పరులందరినీ ఇంటికి పంపించారు. ప్రార్థన చేసిన తర్వాత పాప అమ్మాయి చాలా ఇబ్బంది పడింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ గారు. నేను వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ ఒక్కదానికి ఆపరేషన్ చేస్తే ఇంకోటి బయటపడేలాగా ఉంది, ఇంకో దానికి ప్రాబ్లం అవుతుంది, ఒకదానికొకటి ప్రాబ్లం ఉంది, చూద్దాం, కంగారు పడకండి, దేనివల్ల వచ్చింది ఇదైతే మాత్రం మనం చెప్పలేము. అమ్మాయి కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది, పలానా ప్రాబ్లం ఉంది నాకు, పలానా ఏరియాలో వస్తుందని చెప్పలేకపోతుంది, మీరు కంగారు పడకండి, చూద్దామన్నారు. మేము ఒక్కటే ఏంటంటే, దేవుడు ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టాడండి తన బిడ్డల్ని. వాళ్ళు ఎవరు ఏంటి, కుటుంబ సభ్యుల, బయట వాళ్ళ, లేకపోతే ఎవరని కాదు, దేవుడు ఆయనకి ఆదరించడమే తెలుసు, ధైర్యపరచడమే తెలుసు, స్వస్థపరచడం ఆయనకు తెలుసు. మేమైతే ఆ కుటుంబం తెలుసు, మీకు అందరికీ తెలుసు, సంఘ బిడ్డలందరికీ తెలుసు, పెద్దలకు కూడా అందరికీ తెలుసు. మరి ఎవరి మీద ఆధారపడి ఉన్నారో, దేని బట్టి ఉన్నారో అంతా మీకు తెలుసు. కానీ నేనైతే చాలా భయపడ్డాను. బిడ్డ విషయంలోని ఏ విషయం చెప్పలేదు, పలానా ప్రాబ్లం ఉంది, చాలా ఉన్నదని చెప్పలేదు. అలా మేము కొంచెం భయపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరి అమ్మగారు కూడా ప్రార్థన మరి పంపించారు. మరి చాలామంది వచ్చారని చెప్పారు, ప్రార్థన చేశారు. ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలండి. మరి అలాగే అమ్మగారు కూడా ఎంతో భారంతో, అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, బిడ్డకు తగ్గుతుందని చెప్పారు. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మరి నేనైతే ఈ సంఘంలో వీళ్ళు సేవకుల ద్వారా, సేవకుల కుటుంబాలు ప్రార్థన చేయడం వల్ల నేనైతే ఎన్నో మేలు పొందుకున్నాను, నేను ఎన్నో ఆశీర్వాదం పొందుకున్నాను. నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, నేను అడిగినప్పుడు, పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన ఏంటన్నారంటే, అమ్మ నేను ఉన్నాను, నీకు ఏ సమయం అయినా సరే నేనున్నాను, నా దగ్గర నువ్వు రా, మా ఇంటికి రా, నా దగ్గరకు వచ్చాను, అమ్మ దగ్గర ఉండు, అమ్మ చూసుకుంటారు అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచారు. ఆ ఆధారపు, ఆ ధైర్యం నేను పొందుకున్నానండి, నేను చెప్పగలను. ఇంకా నేను ఇలాగ సజీవంగా, ఉన్నతంగా దేవుడు నన్ను ఉంచాడంటే సంఘ ప్రార్థన, మరి సేవకుల ప్రార్థన, మరి ఇలాగ నడుస్తున్నాం అంటే దేవుని కృపను బట్టే కూడా ఇలాగ నడుస్తున్నాం. మరి
మరి అలాగే ఉద్యోగంలో కూడా మరి నేను ఇన్ టైంకి నేను సరైన టైంకి నేను రాలేకపోతున్నాను. నేను వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. డే అంతా నేను డ్యూటీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. 6:30 అయిపోతుంది. నేను రాలేకపోతున్నాను. దయచేసి సేవకులు మరి సంఘమంతా కూడా నన్ను క్షమించాలి. మొదటిగా దేవుడు క్షమించాలి. మరి ఇలా ఇంకా ఆధ్యాత్మికంగా బలపడేలాగా, ఇంకా బిడ్డకు సంపూర్ణ స్వస్థ వచ్చేలాగా. అమ్మాయికి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, అంత బాగుంది. ఒక 10 డేస్ ట్రీట్మెంట్ వాడాం, చూద్దామన్నారు. గైనిక్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఏమి లేదు, బాగుంది అమ్మాయి. నా ఆరోగ్యం కూడా కుదుపడింది. మరొకసారి మా కోసం, మా కుటుంబం కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన అమ్మగారికి, మరి అయ్యగారికి, అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ముగిస్తుంది.